ఆ రైతు పొలంలోకి 200 మంది కిరాయి గుండాలు దూసుకొచ్చారు. చట్టం చేతిలో లేదన్నట్టు, దౌర్జన్యమే రాజ్యాంగం అన్నట్టు, ఈ భూమి మాదే అంటూ కేకలు, ఎదురు తిరిగితే ప్రాణాలు తీస్తాం అంటూ బెదిరింపులు. రిజిస్ట్రేషన్ పేపర్లు నిజం చెబుతున్న రౌడీల అరుపులే చట్టంగా మారితే సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి? భూమిని కాపాడాల్సిన వ్యవస్థ భయాన్ని కాపాడుతుంటే రైతు న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలి? అన్నం పండించే చేతులకు ఇప్పుడు ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు ఈ భూ కబ్జా వెనుక ఉన్నది ఎవరు? ఎవరి అండతో ఈ అరాచకం? రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ కార్పొరేషన్ పరిధిలోని మంఖల్ గ్రామం సర్వే నంబర్ 30/60లో ఉన్న 5 ఎకరాల 33 గుంటల భూమి చుట్టూ ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ భూమిని తాను 1986లోనే కొనుగోలు చేశానని, ధరణి రికార్డు, పాస్బుక్, పహానీలు, రైతు బంధు నమోదుతో పాటు అన్ని చట్టబద్ధమైన పత్రాలు తన వద్ద ఉన్నాయని రైతు సర్వేంద్ర యాదయ్య చెబుతున్నారు. అయితే గోపాలరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దాదాపు 200 మంది కిరాయి గుండాలు, రౌడీలు, మహిళలు, ఇతర వ్యక్తులతో కలిసి ఒక్కసారిగా తమ భూమిలోకి చొరబడ్డారని బాధిత రైతు ఆరోపిస్తున్నారు. భూమి తమదేనంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని, అడ్డుకున్న తమ కుటుంబ సభ్యులను బెదిరించారని, చంపేస్తామని హెచ్చరించారని యాదయ్య కుటుంబం ఆరోపిస్తోంది. ఆ పొలము నాది నడికెళ్ళి వచ్చి నాదని మా పేరు ఎక్కించుకుని నా పేరు కొట్టేసి 86 ఇవాళ మాట్లాడుకుందాం, రేపు మాట్లాడుకుందాం అనుకుంటా జరుపుకోబోయి ఇలా మంది తీర్చు. ఈ ఘటనపై బాధిత రైతు కుటుంబ సభ్యులు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. తమ భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు కుట్ర జరుగుతోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న బయటి వ్యక్తులను పంపించినట్లు బాధితులు తెలిపారు. అలాగే పూర్తి విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జల్పల్లి నరేంద్ర యాదవ్ కూడా స్పందించారు. పేద రైతుల భూములపై దౌర్జన్యాలు సహించబోమని, రైతులకు న్యాయం జరగాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మహిళా గుండాలు మొత్తం వీధి రౌడీ షీటర్లను నింపి గోపాలరావు అనుచరులు తీసుకొచ్చి ఈరోజు ఆ పేద రైతు మీద దాడి చేసే ప్రయత్నం చేసిన వాళ్ళ మీద అడ్డా ప్రయత్నం కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి రైతుల విషయంలో స్పందించడం జరిగింది. ఈరోజు మేము వెంబడే స్పందించి ఎస్హెచ్ఓ కూడా స్పందించి తక్షణమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎక్కడి నుంచి అక్కడ చెదరగొట్టేసి వాళ్ళ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేస్తాం. ఆ బండ్లు తెచ్చిన పనులన్నీ సీజ్ చేస్తాం. అయితే ఈ ఘటనలో రైతు కుటుంబం తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉండగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న గోపాలరావు వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. ఈ ఆరోపణలపై పోలీసు దర్యాప్తు, అధికారిక విచారణ తర్వాతే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ రైతు భూమిలోకి 100 మంది చొరబడ్డారనే ఆరోపణలు మాత్రం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు అందరి చూపు పోలీసుల తదుపరి చర్యలపైనే ఉంది.